హలో అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంటకి స్వాగతం. ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో ఇడ్లీ సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్తానండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఇడ్లీ అనేది స్పాంజ్ లాగా సాఫ్ట్గా వస్తుందన్నమాట. మరైతే మనం వీడియో స్టార్ట్ చేసేద్దామా? నేను ఈ వీడియోలో పప్పు నానబెట్టడం, గ్రైండింగ్ చేయడం అదంతా మరొక వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తానండి. ఈ వీడియో వచ్చేసి ఇడ్లీ పిండి రెడీ అయిన తర్వాత ఫర్మెంట్ చేస్తాం కదండి నైట్ అంతా, ఆ నెక్స్ట్ డే ఇడ్లీ వేసి మీకు చూపిస్తున్నాను. చూసారు కదండి, నాకు ఇక్కడ ఇడ్లీ పిండి అనేది ఈ విధంగా చక్కగా పొంగిందనమాట. నైట్ అంతా మనం ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసేసి ఒక బౌల్లో వేసి నైట్ అంతా పొలే పెడతాం కదా, సేమ్ అదే పద్ధతిలో చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఈ వీడియో. చాలా బాగా ఇలా ఈ విధంగా పొంగిందనమాట. ఇప్పుడు ఇలా తీసుకున్న ఇడ్లీ పిండిలో టేస్ట్ కు తగ్గట్టు ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ రావడానికి నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ అనేవి యాడ్ చేశాను. ఉప్పు వాటర్ యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని మనకి ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదండి, ఇడ్లీ ప్లేట్లో తగినంత ఇడ్లీ పిండి, మనకి చిన్న గ్యాప్ అనేది ఉండాలండి, ఎందుకంటే ఇడ్లీ కుక్ అయిన తర్వాత ఫిల్ అవుతుంది అనమాట. జస్ట్ అంత గ్యాప్ ఇచ్చేసుకుని ఇడ్లీ పిండి అనేది అన్ని ప్లేట్లో ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఇడ్లీలు ఫిల్ చేసేసుకోవాలండి. ఇలా ఫిల్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్లను ఇడ్లీ పాత్ర తీసుకోవాలి. ఇడ్లీ పాత్రలో 1/2 కప్ వరకు వాటర్ అనేవి యాడ్ చేయాలి. ఇలా ఇడ్లీ పాత్ర తీసుకుని నేను ఇక్కడ ఒక 1/2 కప్పు వాటర్ అనేవి యాడ్ చేశాను. సరే కదా, ఇన్ని వాటర్ అయితే సరిపోతాయండి. ఇన్ని వాటర్ యాడ్ చేసేసి ఒక్కొక్క ప్లేటు పెట్టేసేసుకుని ఇడ్లీ పాత్రని క్లోజ్ చేసేసుకోవాలి. స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో జస్ట్ ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. మనకి ఇడ్లీ కుక్ అయిన తర్వాత ఆవిరి అనేది బయటకు వస్తూ ఉంటుందండి, బయట పొగల్లాగా బయటకు వస్తుంది. అప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయాలి. 5 నిమిషాల తర్వాత మనం ఇడ్లీని తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా సాఫ్ట్గా వస్తాయండి. నేను పిండి ఎలా రుబ్బుకోవాలి, ఇంకా ఎలాంటి పిండి ఎలాంటి పప్పు తీసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తానండి. ఈ ఇడ్లీలోకి వేరుశనగ పప్పుల చట్నీ బాగుంటుంది, ఇంకా కారపొడి లేదంటే టమాటా చట్నీ. నేను ఇక్కడ ఇడ్లీకి కాంబినేషన్ గా వేరుశనగ పప్పుల చట్నీ చేశానండి. ఆ చట్నీ అనేది మన ఛానల్లో ఉంది. మీకు కావాలంటే వేరుశనగ పప్పుల చట్నీ తయారీ విధానం నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తే నేను ఆ వీడియో లింక్ అనేది మీకు అవైలబుల్ గా ఉంచుతానన్నమాట. చూసారు కదండి, అంతేనండి. ఇడ్లీ పిండితో కుక్ ఎలా చేసుకోవాలో ఇడ్లీస్ ని ఈ వీడియోలో ఫుల్ గా చెప్పడం జరిగింది. మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పార్వతీస్ కిచెన్ ఛానల్ మన ఇంటి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పల్లి చట్నీ, వేరుశనగ పప్పుల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్ గా కూడా అయిపోతుందండి. మీకు ఈ పల్లి చట్నీ పూర్తి వీడియో కావాలంటే నా కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేయండి. నేను ఆ వీడియో లింక్ అనేది మీకు షేర్ చేస్తాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.